ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు ప్రియులారా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి. అంటే పాపాలన్నిటిని ఒప్పుకొని మనసు మార్చుకోండి. ఆ తదుపరి మీరు బాప్తిసం పొందండి. బాప్తిసం పొంది ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించాలి గనుక ఉగ్రత దినమందున మనం తప్పించబడాలి. ప్రభు చెప్పాడు, ఉగ్రత దినమందు ఒకవేళ నువ్వు దాచబడాలంటే, ఆయన రాజ్యంలో నువ్వు ఎత్తబడాలంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంట. అందుకని ప్రియులరా, మనం దేవుని మాటకు లోబడదాం, ఆయన రక్తం చేత కడగబడదాం, అలాగే ఆత్మచేత నింపుతాడు. మనం నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. మీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పుకోండి. ఈ సమయంలో ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు ప్రభువా, మీరు చెప్పిన మంచి మాటకై మీకు స్తోత్రాలు. పాప క్షమాపణ నిమిత్తం మనసు మార్చుకోమన్నాం. మనసు మార్చుకొని బాప్తిసం పొంది ఆ తదుపరి మేము సిద్ధపడి ఉన్నప్పుడు నీ ఆత్మ మేము బ్రతికినంతకాలం మమ్మల్ని నడిపించింది. అలాగే ప్రభువా, ఉగ్రత దినము నుంచి మేము తప్పించబడతాం. అట్లాంటి కృప మాకు మీ పిల్లలకి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని మీరు రక్షించి సమాధానం కలుగు చేసి మీరే వారిని బలపరిచి నడిపించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.